దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మా గ్రామంలో కొంచెం సౌండ్ డిస్టర్బెన్సెస్ అధికంగా ఉన్నాయి పండగ వాతావరణాలను బట్టి. సో అందుకని నేను లైవ్ ఇవ్వలేకపోతూ ఉన్నాను. అందుకని వాయిస్ మెసేజ్ ద్వారానైనా సరే మీతో దేవుని మాటలు షేర్ చేసుకోవాలని నా ఆశ. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నిన్నటి వాక్యాన్ని కంటిన్యూ చేస్తున్నాం మనం. అందులో సెకండ్ పార్ట్, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చూడండి దేవుని వాక్యాన్ని. దేవుడు నాకెప్పుడు సహాయం చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు అని కనుక క్వశ్చన్ ఎప్పుడైనా వస్తే ఒకసారి విషయాన్ని గ్రహించండి. రోమపత్రికలో కూడా ఇదే మాటని పౌలు గారు ప్రస్తావిస్తూ మాట్లాడతారు. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద మనకు అనుగ్రహించడానికి వెనుక తీయనప్పుడు తన కుమారుడితో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడు అని ప్రశ్నాపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడతాడు కదా. సో మన ఇంట్లో విలువైన వస్తువు, పరలోకంలో విలువైన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ముద్రలు విప్పగలిగిన వధించబడిన గొర్రెపిల్లే. సో క్రీస్తు, జీసస్ ఈజ్ ద హెవెన్లీ డార్లింగ్. అంటే ఎంతో విలువైన, రమ్యమైన, మహిమకరమైన, వెలగలిగిన వ్యక్తి పరలోకంలో. అటువంటి పరలోకంలో అంత వెలగలిగిన, మహిమ కలిగిన, తేజస్సు కలిగిన, అపరంజి పాదములు, అటువంటి వ్యక్తి కలిగిన ఆయన, సూర్యకాంతి ముఖము కలిగిన ఆ దేవుణ్ణి వెళ్ళి నా ప్రజల కొరకు నా ప్రాణం పెట్టిరా అంటే ఆయన వెనుకాడలేదు. పంపటానికి ఆయన వెనుకాడలేదు, రావటానికి ఆయన వెనుకాడలేదు. అంటే ఆలోచన చేయండి, దేవుడికి మన అంటే ఎంత ప్రేమ చూడండి. నన్ను ప్రేమించి, ఆమేన్. సౌలుని దేవుడు ప్రేమించాడండి. చంపుతున్నా, హింసిస్తున్నా, బాధ పెడుతున్నా వారిని దేవుడు అంత ప్రేమిస్తే ఆయన సంధిలో కనిపెట్టుకుంటా నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తాడు. ఆయన కృప కోసం ఎదురు చూస్తున్నా నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం కోసం అర్జిస్తున్న మన వైపు దేవుడు ఎంత కనికరాన్ని చూపుతాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మన కొరకు చెల్లించిన వెల ఎదుట మన ఈ అవస్థత ఏ పాటిది, ఇదొక్కటి మనం గ్రహిస్తే చాలండి. అందుకనే పౌలు అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న. ఎవరు? సౌలు. సంఘాన్ని హింసించిన సౌలు, యేసయ్యని బాధ పెట్టిన సౌలు కోసమే యేసయ్య ప్రాణం పెడితే మీకోసం నా కోసం ఎందుకంటే కార్యాలు జరిగించడు. అంటే ఆయనకంటే మనం గొప్పవాళ్ళమనే కాదు, ఆయన సంధిలో కనిపెట్టుకుంటున్నాం కదా అని నేను అంటుంది అంతే. ఆయన కృప కోసం ఎదురు చూస్తున్నాం కదా అని. ఆమేన్. కనుక ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ఉదయకాల సమయంలో ప్రార్థించడం మానద్దు, స్తుతించడం మానద్దు, కనిపెట్టుకోవటం మానద్దు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడటం మానద్దు. వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. గొప్ప కార్యములను ప్రభు సన్నిధిలో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అడగవచ్చు మనం ఆయన్ని. ఆయన ఇస్తానని చెప్పాడు. విశ్వాసంతో మనం ఆయన వైపు చూద్దాం. యేసయ్యనే మన కోసం దేవుడు ఇచ్చాడు. యేసయ్యతో పాటు సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీ విశ్వాసాన్ని సిగ్గుపరచడు. తప్పక మీ జీవితాలు గొప్ప ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. గాడ్